Rohini madam? Yeah. Yes, I am. మీరు రౌసియే కదా? నేను ఎవరని? You are Sam Kumar. Yes, come on. Yes, come on. ఒక విషయం మీరు తెలుసుకోవాలి రౌసి. మీరు అడవిలో వెపన్స్ లేకుండానే పని చేయాలి. బట్ we are ambitious on our mission. Yes, the scammers have informed me. We have a strong hideout. You know, the found you people arranged is not enough. I think in 2 days problem will be rectified. They are working on it now. Is the thieves at court? They will never confess, reveal the involvement or hide out from my group. Knobs that. How will you transfer our balance fund? Look, I will stay in my hotel room on beach for 2 more days. You arrange it in the meantime. In flight, I will leave for Chhattisgarh and then from there to Kashmir. Then I think we will discuss the group with there. No way. My tourist visa ends after 6 days. That I have to fix and finally so many deals. Then you do one thing. What? With the fund we will already transferred. You will provide latest dictionary on Amsen? Like that? 2 HR4P pistol? What is that? You can shoot from long distance. If you pinpoint that accuracy, no sound and no smoke. You can dismantle it into 4 pieces and use it as mobile phone, lighter and pens. But not only pistols. We need some LNDs and mortars. Because we need arms. Surely, I will arrange Sam Kumar. But above all this, the badly need you arrange. Interaction with groups in Chhattisgarh and Kashmir. Surely, but let me see your fund and operations. రా సేవ్ చేసుకున్నావు కదా రా 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 చేశాను. ఇది శరీర దుర్వాసనని తొలగిస్తుంది. అవును, చాలా మంచిది. ఎందుకంటే మనం అడవిలో ఉన్నాం కదా, ఇది చాలా అవసరం మనకి. ప్రొఫెసర్ చెప్పింది 100% కరెక్ట్. మనం పేరు తెచ్చుకోవాలంటే ఇంక వేరే మార్గమే లేదు. అదే ఇప్పుడు కావాలి. నో అదర్ వే. మేం భూషా పొలిటీషియన్స్ గురించి మాట్లాడుతున్నాం. భూషా పొలిటీషియన్స్ ని మొదట టార్గెట్ గా సెలెక్ట్ చేయడం మంచిది. ఇది ప్రొఫెసర్ ముందే చెప్పారు. అదంత ఈజీ కాదు సార్. దాన్ని మీరు పెద్ద అడ్డు అనుకోకండి.
అది మన యొక్క పెద్ద పాలసీ. పాలసీ అయి ఉండొచ్చు, కానీ గెలవడానికి ఉన్న అవకాశం చాలా తక్కువ. మనం దొరికినా దొరికిపోవచ్చు. మన పూర్వీకుల అనుభవం ఎంతో ఉంది దీంట్లో. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఓడిపోతామన్న నిర్ణయానికి మనం ఎప్పుడూ రాకూడదు. మనం చేసే ఈ ఆపరేషన్లు మన పూర్వీకులకు సంబంధించినంత గొప్పవేమీ కావు. కొత్త కొత్త ఆయుధాలను ఉపయోగించి హైటెక్ ఆపరేషన్ చేయడమే మన యొక్క కొత్త పద్ధతి. ఈ అడవేమి మనకు నిరంతరమైన నివాసం కానే కాదు. ఈ దేశం మొత్తం మీద ఉన్న అదర్ గ్రూప్స్ గా ఉండగలిగే వాళ్ళ మొత్తం అంబుష్. అదే మనందరి యొక్క కళ. ఈ దేశంలో ఉండగలిగే నాయకులకి ప్రస్తుతానికి ఉన్న పాస్టర్స్ ట్రాజడీని, దేశాన్ని కాపాడడానికి వాళ్ళకి సమయం సరిపోదు. ఇట్ ఈజ్ ఎ ఇన్ఎవిటబిలిటీ. మనకి సహాయం చేయడానికి, మనతో చేరడానికి దేశంలో లోపల బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అవును, దాని గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నా. సరే, మేము ఒప్పుకుంటాం. కానీ ఈ స్పై పోలీస్ చర్యల నుంచి మనం ఎలా తప్పించుకోగలం? దానికి మనం ముందు చేయాల్సింది మొబైల్ ఫోన్స్ ని యూజ్ చేయకూడదు. కానీ సంతోష్, నువ్వు టౌన్ కి వెళ్ళినప్పుడు మాత్రం యూజ్ చేసుకో, లేదంటే వదిలే. డెఫినెట్లీ. ఇక ఫండ్ పరిస్థితి ఎలా ఉంది? నిన్నే ఆన్లైన్ లో ఫండ్స్ గురించి లెక్కలు చూశాను. ఎంత ఉంది? భూషా పొలిటీషియన్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి ఎక్కువగా 2.05 crores ఆన్లైన్ ద్వారా మనకి ట్రాన్స్ఫర్ అయింది. 2.50 మీన్స్ అదేంటంటే $305,000. ఓకే, ఇనఫ్ ఫర్ ద టైమ్ బీయింగ్. సో డేర్ డెవిల్స్, రేపు మధ్యాహ్నం నేను రోసీని మీట్ అవుతాను. ఆ మీటింగ్ అయిపోయేటప్పుడు we will be armed daredevils. No strain. No strain. We will be killed. We will be killed. But we don't mind. But we don't mind. Pain is less. Pain is less. Death is near. Death is near. But we don't fear. But we don't fear. No strain. No strain. Look at this currency. Yeah, yeah. Yeah, get him in, please. Yes, he's coming now. Oh. Please sit here. Sam Kumar, this is Native. మీరు తెలుగే కదా? అవును. సరే, మీకు కావాల్సిన ఆయుధాలని, ట్రైనింగ్ ని మేమిస్తాం. దానికి మీరు మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ని మరియు మీ పాస్పోర్ట్ ని మాకు అప్పచెప్పాలి. అది కూడా ఎమర్జెన్సీ అయితేనే. ఒకవేళ ఇరుక్కుంటే? మీరు భయపడాల్సిన అవసరం లేదు. నాకు 2 పాస్పోర్ట్లున్నాయి. ఇండియా నుంచి సిరియాకి మరియు ఆఫ్ఘనిస్తాన్కి 18 మందిని నేను తీసుకెళ్లాను. ఒక్కొక్కరికి 2-3 పాస్పోర్ట్లున్నాయి. దే విల్ నాట్ కమ్ బ్యాక్. బట్ వీ హ్యావ్ టు డూ అవర్ ట్రాఫికింగ్. అలా చేయడానికి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చాలా అవసరం. సో టేక్ ఇట్ యాస్ అ బ్రిడ్జ్. అగ్రీడ్? అగ్రీడ్. Everybody in position. They should be around here. అతన్ని పట్టుకోండి. అతను ఎదురు కాల్పులు చేస్తున్నాడు. ఫైట్ చేయండి. Yes, come on. అది కట్టేస్తున్నాడు.
మనిషి కాదు సార్, గొరిల్లా సార్. No. Not Jace. He's Amran. And this is Strongheart. ఎవరు? నువ్వెవరని అడిగాను. లైట్ ఆపండి, లైట్ ఆపండి. వాళ్ళు ఈ పక్కనే ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరు? పోలీస్ వాళ్ళు. శ్రీధర్ మావయ్య, శ్రీధర్ మావయ్య, కాస్త ఇలా రండి. ఇటువైపు రండి. కాస్త ఈ క్లాత్ తీసుకొని గట్టిగా కట్టేయండి. ఈ క్లాత్ ని కాస్త గట్టిగా కట్టండి. వచ్చి కట్టండి మావయ్య. చేతులు శుభ్రంగానే ఉన్నాయా? మురికిగా ఏం లేవు. ఆ క్లాత్ అందుకోండి త్వరగా. నొప్పిగా ఉందా? ఉందా? ఇంకాస్త కిందికి కట్టండి. కడుతున్నాను కదా. అయ్యో, నేను ఇప్పుడే వస్తాను, ఉండమ్మా. నొప్పి చాలా ఎక్కువగా ఉందా? మనం అది బాగు చేయడానికి అదేం చిన్న గాయం కాదమ్మా. మీరు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. నేను చేయవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకు హాస్పిటల్కి వెళ్ళడం, పోలీసుల దగ్గర ఇరుక్కోవడం ఒకేలాగానే ఉంటుంది. అందుకే నా చేతిలో ఉన్న బుల్లెట్ నేనే తీసుకున్నాను. మిమ్మల్ని పోలీసులు ఎందుకు కాల్చారు?
ఈ బుల్లెట్ ని ఎక్కడ తయారు చేశారు, దాని క్యాలిబర్ ఏంటో మీకు తెలుసా? ఏమ్మా ఇదేదైనా సమస్య తీసుకొస్తుందా? అతను ఎవరు? ఎవరైతే ఏంటి, తను ఇప్పుడు గాయపడ్డాడు, తను నడవలేడు కదా. అదేనమ్మా సమస్య. బాగా గాయమైనట్టుంది. అప్పుడు పెద్ద చికిత్స కూడా కావాలిగా. ఏదైనా హాస్పిటల్లో తీసుకెళ్లి చేర్పించడమే మనకు మంచిది. లేదు, అంత సీరియస్ గా ఏం లేదు. ఆ, మావయ్య మీరు కాసేపు పడుకోండి, రేపు ఉదయాన్నే లేవాలి కదా. ఉమ్, ఆ. ఆ, ఉమ్, ఆ, ఆ. ఉమ్, ఆ, 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 ఆ. ఏయ్, ఏంటి? మీ పేరేంటి? సోఫియా. సోఫియా, మీరు నిద్రపోయారా? ఎందుకు నన్ను పిలిచారు? మీరు పెద్ద దేవుని భక్తురాలా ఏంటి? ఈ దేశం బయట లోపల ఉన్న మోసమైన ఫ్యాసిస్ట్లని మీ దేవుడు మార్చగలరా ఏంటి? నాకు అంతగా తెలివితేటలు లేవు సార్. ఇది మీరు మాత్రమే చెయ్యగలరు. భయపడకండి, ఇందులో బుల్లెట్స్ లేవు.
నాకు మీరు చెప్పేది ఇది అర్థం కాలేదు సార్. ఆ క్యాండిల్ని కాస్త ఆపితే నేను నిద్రపోవడానికి ట్రై చేస్తాను. ఇదేనా మావయ్య? ఏంటి? ఆ, కాదు, ఇది కాదు. ఏదో ఒక ఔషధం ఇచ్చి హనుమంతుడిని కాపాడినట్టుగా మీ పురాణంలో ఏదో ఉంది కదా మామ, అదేది? అది హనుమానికి ఇవ్వలేదు, లక్ష్మణునికి ఇచ్చారు. అది మృత సంజీవనిచ్చి లక్ష్మణుని కాపాడారు. రావణుడి కొడుకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో దాడి చేయడం వల్ల హనుమాన్ వెళ్లి దాన్ని తీసుకొని వచ్చారు. ఏంటో తెలుసా? అదే. ఏ మొక్కను తీసుకురాకుండానే జీసస్ లాసాన్ని కాపాడారు కదా. ఆ, మట్టిని నలిపి కళ్ళకు పూసి గుడ్డి వాళ్ళకి కళ్ళు రప్పించారు కదా. నిజమే ఉంటుంది. ఇదిగో ఇదిగో మా మూలిక. దొరికింది దొరికింది దొరికింది. ఇది ఇదిగో. ఇంకా ఇవి చాలా ఉండుంటాయి. అది కాదు. ఎక్కడ? ఇదిగో ఇక్కడ కూడా ఉన్నట్టుంది. ఇదిగో దీని కాస్త రుబ్బమ్మా. ఇది చాలు. చాలదు, ఇంకొంచెం తీసుకో. వచ్చే దారిలో ఎక్కడో బాగా పడిపోయినట్టున్నారు. ఏదో ఒక చిన్న ఇనప ముక్క ఈ సైజులో ఉంటుంది, తీసేసాలే. అదేదో మేక్ అనుకుంటాను. తుప్పు పట్టని ఏదైతే సెప్టిక్ అయ్యే అవకాశం లేదు. ఆయన చూడ్డానికి చాలా విచిత్రంగా అనిపిస్తున్నారు. ఉండుండొచ్చు. పైగా ఆయన ఎక్కువగా చదువుకున్నట్టు అనిపిస్తున్నారు. ఈ కాలం పిల్లలు చదువుకుండా ఉంటారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరైనా అడిగితే ఆయన ఇక్కడ ఉన్నారన్న విషయం మావయ్య ఎవరితో చెప్పకూడదు. నయమయ్యాక ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. గాయాలు ఎక్కువగా ఉన్నాయి కదా, నయమయ్యాక పంపిద్దాం. నేను ఎవరితో చెప్తానమ్మా? ఇక్కడ నాకు మాట్లాడుకోవడానికి తోడుగా ఎవరు ఉన్నారు చెప్పు? ఆ ప్రభు దగ్గరకు వచ్చి దండం పెట్టుకునే వాళ్ళు ఎప్పుడో కానీ రారు కదా. నువ్వు అది కూడా తీసుకోమ్మా. తీసి ఇందులో వేయమ్మా, వెయ్యి. ఏంటిది? ఇది మూలికల మందు. తాగాల? వద్దు, దీని గాయం మీద పూస్తే చాలు. ఇదంతా పట్టించుకోకుండా మా పని చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, మీరు కావాలంటే అప్లై చేసుకోండి. మీ హాస్పిటాలిటీని స్వీకరిస్తా. సరే, అది తీసేయండి. గాయం బాగా లోతుగా ఉంది. వేడిగా టీ తెస్తాను, తాగుతారా? నా చెయ్యి పట్టుకొని నడవడానికి మీకు ఇబ్బందిగా ఉండొచ్చు.
అటువంటిదేం లేదండి. నేను ఇంతకన్నా గొప్ప గొప్ప బాధల్ని అనుభవించి ఉన్నాను.
ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ మా ఆయనకే సొంతం. కానీ ఆయన చనిపోయిన తర్వాత నేను ఇదంతా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆయన చనిపోకముందే ఆస్తిని నా పేరు మీద రాసేశారు. అందులో వచ్చే డబ్బుతోనే నా జీవితం గడుస్తుంది. కానీ అందులో ఎంత లాభం వస్తుందో నాకేం తెలీదు. అన్నీ శ్రీధర్ మావయ్య చూసుకుంటారు. శ్రీధర్ మావయ్య చాలా అమాయకుడు. మా వారికి ఆయన చాలా నమ్మకస్తుడు. అందుకే నేను అతన్ని పూర్తిగా నమ్ముతున్నాను. అతనికి పాపం వేరే ఎవ్వరూ లేరు. ఎందుకు నిలబడిపోయారు? కాళ్ళొస్తుందా? ఎటువంటి సమస్య అయినా సరే నన్ను ఏమీ చేయలేదు సోఫియా. సరే, నిన్న ఒక విషయం అడగనా? ఉమ్, ఏ నమ్మకంతో, ఏ ధైర్యంతో నన్ను ఆ ఇంట్లో మీరు ఉండనిచ్చారు? పవిత్రమైన క్రాస్ వెనకాల ఒక మనిషి కాపాడండి అని అడిగినప్పుడు అతను మనకు ఎలాంటి సమస్య తీసుకురాడన్నది నిజం. బ్యాకప్. ఆ సిలువ లేకపోయినా సరే నేను వేరెక్కడికన్నా వెళ్ళి దాక్కునేవాణ్ణి. కానీ మీ సిలువకి నేను గౌరవిస్తున్నాను. బంధువులు అందరూ దాన్ని చూసి కాస్త భయపడతారు. మీరు ఆ చోట్లో లేకపోయిండుంటే నేను మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి ఉండేదాన్ని కాదు. మిమ్మల్ని అసలు కాపాడేదాన్ని కాదు. మరి నన్ను కాపాడినందుకు అర్థం ఏంటి? నాలాగా జీవించే వాళ్ళకి చావు, జీవించడం, బతకడం అనేది ఒక సమస్యే కాదు. కానీ మేము అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటాం. నాకిప్పుడు భయంగా ఉంది. దేని గురించి? మీ జీవితం గురించి. నాలుగైదు రోజుల్లో ఎటువంటి సాయం లేకుండా నడుస్తాడు కదమ్మా. ఆ, నాకు తెలీదు. అయితే ఓ పని చేయమ్మా, ఇది తీసుకెళ్లి బాగా వేడిగొన్న నీళ్ళలో వేసి తర్వాత గాయం మీద వెయ్యి. ఏంటో ఏం అర్థం కావట్లేదు. మీరు పడుకునే ముందు దీన్ని గాయానికి రాస్తే మీకు బాగా నిద్ర వస్తుంది.
సంతోష్, నేను శ్యామ్ అని మాట్లాడుతున్నా. సామ్, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇది ఎవరి నంబరు? నేను సేఫ్ అయిన ప్లేస్లోనే ఉన్నాను. మళ్ళీ నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయొద్దు. ఇది రహస్యమైన నెంబర్. మళ్ళీ పిలిస్తే వాళ్ళు నన్ను ట్రేస్ చేసేస్తారు. చెయ్యనులే. ఎన్కౌంటర్లో మీకు ఏమైంది? నేను ఇప్పుడు నడవడమే సమస్య, కానీ ఇంకో 4-5 రోజుల్లో ఇది సరిపోతుంది. సరే అవ్వకపోయినా సరే నేను 4-5 రోజుల్లో వచ్చేస్తాను. ఖచ్చితంగా రావాలి. గ్రామంలో అందరికీ ఎన్కౌంటర్ గురించి తెలిసిందా? అవును, కొందరు మాట్లాడుకుంటున్నారు, కానీ మనమని కన్ఫామ్ గా తెలియదు. అలాగా? తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటది? త్వరగా చెప్పు. సామ్, మన స్టేట్ మాత్రమే కాకుండా నైబర్ స్టేట్స్ కలిసి జాయింట్ ఆపరేషన్ చేయబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందింది. సరే, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు. క్యాంప్కి మాత్రం వెళ్ళొద్దు. సరే సరే, టౌన్కి వెళ్ళిపోతే మంచిది. అదే మంచిది. ప్రొఫెసర్ ఎక్కడున్నారు? ప్రొఫెసర్ క్యాంప్లోనే ఉన్నారు. ప్రొఫెసర్ గారికి షుగర్ టాబ్లెట్స్ కొనడానికి నేను ఇప్పుడు వచ్చాను. సరే, నువ్వు ఇప్పుడు క్యాంప్కి వెళ్ళొద్దు. వద్దు. 7-8 రోజుల షుగర్ టాబ్లెట్స్ ప్రొఫెసర్ చేతిలో ఉంది. సో ఇంతవరకు ట్రాన్స్ఫర్ అయిన ఫండ్ ని, కలెక్ట్ అయిన ఫండ్ ని లెక్క చూడు. అలాగే. ఆ తర్వాత మనం ప్లాన్ చేసినట్టుగానే పొలిటికల్ లూమినర్స్ ని ఫర్ ద టైం బీయింగ్ అందులో లిస్ట్ లో కరెక్ట్ గా అందరినీ ఉన్నారో లేదో చూడు. నేను అమ్యునేషన్ డివైస్ గురించి మాట్లాడుతున్నాను. మనం ఈఏపీ బ్లాస్ట్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. వేరే గ్రూప్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇంకేమీ లేదు, అర్థమైందా? ఎస్ సార్, అట్ ఎనీ కాస్ట్ ఐ విల్ డూ దట్ సార్. నేను ఇప్పుడు పెట్టేస్తాను. నేను ఇంకో 3-4 రోజుల్లో అక్కడికి వస్తాను. నో స్ట్రెయిన్. నో స్ట్రెయిన్. ఉత్సాహాన్ని, అవసరాన్ని మేము తెలుసుకున్నాం మిస్టర్ అల్ఫ్రెడ్. మీకు వచ్చిన ఒత్తిడి కష్టాలని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నేను తెలుసుకున్నాను. నేను అందులో ఇంటర్సెప్ట్ చేశాను. ఒక ఇన్స్పెక్టర్ అవసరాలను తెలుసుకుని, అది కూడా FBI కార్నివర్ లాగా, మీరు ఇన్ని ఇంటర్సెప్షన్స్ చేయడంలో నాకు అసలు ఎలాంటి సందేహం లేదు. లుక్ మిస్, స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ గ్రూప్ ఇప్పటికీ ఉంది. వాళ్ళ దగ్గర చూసామంటే అవసరమైన ఆయుధాలు కూడా ఉన్నాయి. సో ఫ్లో ఆఫ్ ఫండ్, నెట్వర్క్ కనెక్షన్స్, ఇమీడియట్ ఆపరేషన్స్, ఇదంతా తెలుసుకోవాల్సింది మన బాధ్యత కదా. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ కారణం చేత వదిలిపెట్టకూడదు. బికాస్ దే ఆఫ్ ది ఎనిమీ ఆఫ్ ది గవర్నమెంట్. ఆ దేవుడు వాళ్ళని ఊరికే వదిలిపెట్టినా గవర్నమెంట్ ఊరికే వదలదు. ఓకే ఇన్స్పెక్టర్, నాకు వేరే ఏదైనా సమాచారం అందితే నేను మీకు తప్పకుండా చెప్తాను.
ఈ ఇంటెలిజెంట్ బ్యూరోకి చెందిన వాళ్ళు ఈ పొలిటికల్ ఇంటెలిజెన్స్ పనిని వదిలిపెట్టి ఇలాంటి పనుల మీద దృష్టి సారించాలి. సోవియట్ యూనియన్ లో కేజీపీ ట్రైనింగ్ తీసుకొచ్చారు ఐబీ పర్సనల్. ఓకే, ఓకే. నేను నిన్న రాత్రంతా నిద్రపోలేదు. ఒకరిని చంపి హింసించి గాయపరిచి మనం సాధించేదేం లేదు కదా. ఒక మనిషి మరో మనిషిని చంపొచ్చా? ఎవరిని కష్టపెట్టకూడదు. అది కాక ఈ పనిని మీరు చేయడం నాకు అస్సలు నచ్చలేదు. అదే కాక మీరు కష్టపడడం చూసి నేను తట్టుకోలేకున్నాను. బాధ, దానికి ఏంటి అర్థం ఈరోజు మీకు తెలుసా? మనిషి అనుభవించే బాధ గురించి మీకు ఏమైనా తెలుసా? ఈ గవర్నమెంట్ వాళ్ళు కలిసి వేదనని శబ్దం లేకుండా మనకిస్తున్నారే, దాని గురించి మీకు ఏమైనా తెలుసా? నా కాలికి చేతికి తగిలిన దెబ్బలు బాధ కాదు. ఈ నొప్పి నాకు పెద్దగా తెలుపుతుంది. అది నన్ను అర్పించేలా చేస్తుంది. అందులో నా నొప్పి ఆయుధం మాత్రమే. జయాపజయాల గురించి నేను ఆలోచించడం లేదు. ఆయుధాలతో ఎంతమంది జయించారో మీకు తెలుసా? ఆయుధాలు లేని వాళ్ళ పోరాటం గురించి మీరు చెప్పేటప్పుడు ఆయుధంతో గెలిచిన వాళ్ళ లెక్కను మీరు చూడాలి. అందువల్ల సోఫియా, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది రక్తం చిందించారనే దానికన్నా మీరు ఇవన్నీ మాట్లాడకుండా ఉంటే మంచిది. నేను చెప్పింది బాగా ఆలోచించి చూస్తే అన్నీ మీకే అర్థమవుతాయి. అదీ కాకుండా సోఫియా, నేను ఇప్పుడు పాత శ్యామ్ కుమార్లా మారిపోయాను. ఇప్పటికి నా శరీరం ఆరోగ్యంగానే ఉంది. కానీ నన్ను ఎవరైనా వెంబడిస్తే నేను మాత్రం పరిగెత్తలేను, పారిపోలేను. అందువల్లే నీ ఇంట్లో నేను ఉన్నాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళాలి. ఎప్పుడైనా మీరు నన్ను తలుచుకుంటారా? ఇదంతా విషయమే కాదు సోఫియా. నేను కాస్త ముందు చెప్పిన విషయాన్ని నువ్వు కాస్త ఆలోచించి చూడు. మీకు అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు ఎవరైనా ఉన్నారా? దాని గురించి ఆలోచించడం లేదు. నేను ఈ రాత్రి ఊరు నుంచి వెళ్ళిపోతాను. నేను చాలా రోజులు పోగొట్టుకున్నాను.
వెలుతుల్లో రక్షణ లేదు సోఫియా. ఇక్కడికి పోలీసులు రారు. నేను చెప్పింది నీకు గుర్తుంది కదా? నేను ఇన్ని రోజులు ఇక్కడున్న విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దు, ఎప్పటికీ. దేని గురించి గుర్తు తెచ్చుకోవద్దు సోఫియా. రే పోలీసురా, ఏంటి సార్? నీ పేరు? సార్ నా పేరు ముతురాజ్ సార్. ఓ ముతురాజ్, మంచి పేరు. ముతురాజ్ ఏం చేస్తుంటావు? సార్ నేను టైల్స్ పనికి వెళ్తాను సార్. ఓహో గుడ్. అందరూ మంచి మూడ్లో ఉన్నట్టున్నారు. సరే గాని నాకు ఒక విషయం తెలియాలి. ఏంటి సార్? ఏంటి సార్? అదేంటంటే మీకు సహాయం చేస్తానంటూ, లేదా మీకున్నటువంటి అన్ని సమస్యల్ని ఇంకా మీ కష్టాల్ని తీరుస్తాను అని గాని, అంతేకాకుండా మీకు ఏమేం అవసరమో ఎలా చెప్పను, మీ నిత్యావసరాలు ఏమైతే ఉన్నాయో అన్నీ మేం చేస్తామని మీ దగ్గరికి ఎవరైనా వచ్చి చెప్పారా ఈ మధ్య కాలంలో? కొంచెం ఆలోచించి చెప్పండి. లేదు సార్. లేదు సార్. అంటే మీకు సహాయం చేస్తామని గాని, దానికి బదులుగా మీ నుండి ఏదైనా సహాయం కోరడం గాని అలా ఎవరన్నా వచ్చారా? లేదు. అలా ఎవరు రాలేదు సార్. అది సహాయం అంటే డబ్బు మాత్రమే కాదుగా, అది బంగారం అవ్వచ్చు, నగలు అవ్వచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు. లేదు ఎవరైనా సార్. వచ్చారా? అలా ఎవరు రాలేదు సార్. లేదు. అలాగా? సరే, కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఎవరైనా వచ్చారంటే, డబ్బు లేదా ఇంకేమైనా సాయం అడిగితే మీరేం చేయాలో తెలుసా? తెలీదు సార్. ఏం భయపడకండి, తిన్నగా పోలీసులకు కంప్లైంట్ చేయండి. అలాగే సార్. ముఖ్యంగా నేను చెప్పిన ఈ విషయం అందరికీ చెప్పండి. చెప్తాం సార్. గవర్నమెంట్ మీకెప్పుడు అండగా ఉంటుంది. ఓకే సరే సార్. ఆయన ఏం చెప్పి వెళ్తున్నారు? రా. వాడొక సర్కిల్ ఇన్స్పెక్టరే, అతనే డివైఎస్పీ కాదు. అవును. ఈ ఊర్లో ఉన్న వాళ్ళని భయపెట్టి మన గురించిన వివరాలు తెలుసుకుని మనల్ని పట్టుకోవడం కొత్త టెక్నిక్. మనం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. నా యొక్క బలమైన నమ్మకం, పక్క రాష్ట్రాల వాళ్ళని అలర్ట్ చేసి కాంబింగ్ ఆపరేషన్ చేయబోతున్నారు అనుకుంటాను. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మనకు మంచిది అనిపిస్తోంది. శామ్, ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని మామూలుగా తీసుకుంటున్నావా? గవర్నమెంట్ చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటుంది అనుకుంటున్నావా? అది నువ్వు ఆ ఎన్కౌంటర్ తర్వాత ఆర్మ్డ్ ఆపరేషన్, అది మన కంటి ముందు ఇక్కడే జరిగింది. గుర్తుంది కదా? దానికి మనం ఏం చేయాలి? వీ షుడ్ బి ఎక్విప్డ్. ఎస్ శామ్, నేను నసీబ్తో మాట్లాడాను. నువ్వేం చెప్పావు? ఆయన ఏం చెప్పాడు? నేను AK-47 కావాలన్నాను, అతను ఒప్పుకున్నాడు. గుడ్. ఎనీవే, లెట్స్ గో హెడ్. Of course, he is not from a family of poverty or of social backwardness or negligence. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేశాడు, JNUలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, అది కూడా ఎకనామిక్ సైన్స్ చేశాడు. ఎనీవే మిస్టర్ ఇన్స్పెక్టర్, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎ కిడ్స్ గేమ్. ఐ నో దట్.
మీకు విషయం తెలుసా, గడిచిన 2 వారాల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ లో మల్టీ క్రాస్ ఆఫ్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగింది తెలుసా? ఇక్కడ చీట్ చేయబడ్డ వారంతా హై ప్రొఫైల్ పొలిటీషియన్స్ అయినందున ఈ న్యూస్ ని లీక్ చేయలేదు, ఐ మీన్ చేయనివ్వలేదు. సో డెఫినెట్లీ దిస్ మనీ విల్ గోస్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఇల్లీగల్ ఆర్మ్స్ డీలర్స్ అండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ నోబడీ కెన్ ప్రివెంట్ ఇట్. ఇలాంటి ఒక ఇన్సర్జెన్సీ గ్రోత్ ని మనం అసలు అలో చేయకూడదు మిస్టర్ ఇన్స్పెక్టర్. డెఫినెట్లీ నాట్ సిఐఓ. గుడ్. ఓన్లీ వన్ పొలిటికల్ మర్డర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద టైమ్ బీయింగ్. శ్యామ్ కుమార్ దీని ఇంపార్టెన్స్ ఏంటో నీకు అర్థమవుతుంది కదా? వాళ్ళకి వ్యతిరేకంగా గవర్నమెంట్ తీసుకునే చర్యలు స్లో అవుతాయి, అంతేగా? ఎగ్జాక్ట్లీ. సరే, నేను ఒక పని చేస్తా. అదేం పెద్ద విషయం కాదు. రేపే నేను వెళ్ళి నజీబ్ని, రోసీని కలుస్తాను. బికాస్ వీ బ్యాడ్లీ నీడ్ ఎల్ఎన్టీస్ అండ్ మోటార్స్. ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ గురించి ఏమైంది? దాని గురించి డిస్కస్ చేయడానికే నేను అక్కడికి వెళ్తున్నా. కుదిరితే కాశ్మీర్లో ఉన్న పీర్ పాంజా గ్రూప్తో కూడా నేను టైఅప్ చేసుకుంటాను. బికాస్ వీఆర్ ఎస్టాబ్లిష్డ్ ద ఆపరేషన్ ఎస్పెటైస్. నో స్ట్రైన్. నో స్ట్రెయిన్. నో స్ట్రెయిన్. సార్, ఈ ఏరియాని కంప్లీట్గా కవర్ చేసేసాను సార్. నో సార్, వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాను సార్. బుజ్జి తల్లి, నాన్నకేం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏం కాదని చెప్తున్నానుగా. నేను తప్పకుండా తిరిగి వచ్చేస్తానులే, ఓకేనా? ఉంటాను, సరేనా? ఉంటాను. సార్, మా వల్ల అయినంతగా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. దయచేసి ప్రెషర్ చేయకండి சார். నేను చెప్తుంది మీకే సార్. మీరు ప్రయత్నించండి சார். நீங்க ரோட நினைச்சு கவலைப்படாதீங்க. நாங்க இங்க இருக்கிற ரோட்டை முழுமையா கவர் பண்ணி வச்சிருக்கோம் சார். அடுத்த ஸ்டேட்டா இருந்தாலும் நமக்கும் ரெஸ்பான்சிபிலிட்டி இருக்குல்ல சார். వెల్ డన్, థ్యాంక్ యూ. இந்த ரோடு வழியா யாராலையும் எஸ்கேப் ஆக முடியாது சார். எங்களை நீங்க முழுசா நம்பலாம் சார். ஷுவர். ఇటు చూసావా? నాకు అర్థమైంది. శామ్, పోలీస్, రారా వెళ్దాం. ఇక మనం కలిసి వెళ్ళడం సమస్యే. అవును, యు ఆర్ రైట్. ఇంతకు మించి బండి ముందుకెళ్ళా సార్. అక్కడ తమిళనాడు పోలీసులు చెక్ చేస్తున్నారు. మీరు దిగిపోండి. పక్కూరు వెళ్ళడానికి వేరే దారి ఉందా ఏంటి? నడిచిపోవడం తప్ప వేరే దారి లేదండి, నాకు తెలీదు. ఇదిగో, ఒక్క నిమిషం.
నో స్ట్రెయిన్. నో స్ట్రెయిన్. నో స్ట్రెయిన్. ఎస్ సంతోష్. అటువైపు ఆంధ్ర పోలీస్ పెట్రోలింగ్ ఉంది. ఇటు సైడ్ ఫుల్గా తమిళనాడు పోలీస్. ఇలా ఉంటే ఆయుధాలు ఎలా తీసుకెళ్ళడం? ఇలాగైతే 12 AK-47 అమ్యునేషన్స్ ని నజీమ్కి చెప్పి ట్రాన్స్పోర్ట్ చేయమను. కాశ్మీర్ లో ఉన్న పీర్ పాంజా గ్రూప్ వాళ్ళు మంగళాపురం పోర్టు వైపుగా తీసుకొస్తున్నారట. శామ్, మనం ఇక్కడ చాలాసేపు ఉండడం ప్రమాదం. రా, త్వరగా వెళ్ళిపోదాం. ప్రొఫెసర్, షుగర్ మాత్రం వేసుకుని 4 రోజులు అవుతోంది. 2 రోజులుగా అసలు ఏం తెలియలేదు. 3 వైపులో పోలీసులు మనల్ని చుట్టుముట్టేశారు. అలాంటప్పుడు మనం ఎలా తీసుకురాగలం? ఇలాంటి సమయంలో ఆంబుష్ ప్లాట్ ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయగలం? కంట్రోల్ యువర్ టంగ్ విత్ యువర్ మైండ్. మనం ఎలాగైనా ఆ మిషన్ ని పూర్తి చేసి తీరాలి. కానీ ఎలా? దీన్ని ఉపయోగించే సమయం వచ్చిందనుకుంటా. గవర్నమెంట్ మనల్ని కవర్ చేసి కార్నర్ చేశారు. ఈ బ్లాస్ట్ మాత్రమే మనకు వే అవుట్ ఇస్తుంది. మన బ్లాస్ట్ ఎక్కడ చేసినా సరే అది హైలీ సెన్సిటివ్ ఏరియాగా ఉండాలి. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆఫ్ కోర్స్ అందులో ఒకటి మీరు చెప్పింది కూడా ఉంది, అవర్ వే అవుట్. రెండోది ప్రజల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయగలిగేదా ఉండాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. దీనికి సూటబుల్ అయిన ఏరియా ఏదో నీకేమైనా తెలుసా? ఇండియన్ కాన్సెప్ట్కి సంబంధించినంత వరకు, అంటే రిలీజియన్ అండ్ పాలిటిక్స్. రియల్లీ శ్యామ్ కుమార్, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ పువర్ బికాస్ దే ఆర్ బ్లైండ్లీ ఆఫ్టర్ దిస్ టూ. అందువల్ల ఈ ఎక్స్ప్లోషన్ని మనం ఎక్కడ చేయాలి అంటే ఆఫ్ కోర్స్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో మాత్రమే చేయాలి. ఇక్కడి నుంచి అసలు మనం కదలలేము కదా, దీన్ని ఎలా చేయగలం చెప్పండి ప్రొఫెసర్. వెయిట్ సంతోష్, వెయిట్. ఈ అడవిలోనే మీ అందరికీ ఎక్స్ప్లోషన్ చేయడానికి అవకాశం ఉంది. అది ఒక ప్రార్థనాలయం తెలుసా మీకు? అదే మంచి స్థలం, ఎందుకంటే అదే మనకు దగ్గరలో ఉంది. అది చాలా సెన్సిటివ్ ఏరియా.
అదే మనకు భయంకరమైన సక్సెస్ని ఇస్తుంది. ఏ ప్లేస్? ఆ చెక్క సిలువ, ద వుడెన్ క్రాస్. అన్ని మతాల వారు దాన్ని ఒక పుణ్యమైన క్షేత్రంగానే భావిస్తున్నారు. నేను హోలీ క్రాస్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. నువ్వు రోజు అక్కడికి వెళ్తావా? మీరు వచ్చిన తర్వాత మీకు న్యాయం అవ్వాలని రోజు వెళ్తున్నాను. ఈ టైంకేనా? ఓ, కాస్త ముందు వెనక అవుతుంది. ఒక రోజుకి ఒకసారి వెళ్తావా ఏంటి అక్కడికి? మ్మ్. సాయంకాలం వెళ్ళవా? మీరు వచ్చిన తర్వాత వెళ్ళట్లేదు. మీరు ఏం ఆలోచిస్తున్నారు శ్యామ్ కుమార్? ఇప్పుడే ఒక విషయం గుర్తుకొచ్చింది. ఏంటది? నేను దాక్కున్నది ఆ వుడెన్ క్రాస్ వెనకాలే. దట్ ఈస్ ఇమ్మెటీరియల్ సామ్ కుమార్. మీరు సెంటిమెంట్స్కి లొంగకూడదు. మిస్టర్ శ్యామ్ కుమార్, సెంటిమెంట్స్ ఆర్ ఎక్స్క్యూజెస్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ ఇడియట్స్, బట్ వీఆర్ నాట్ దట్. లీవ్ ఇట్ ప్రొఫెసర్. ఏది ఏమైనా మనం అక్కడే ఫిక్స్ చేస్తున్నాం. దట్ వుడెన్ క్రాస్ ఇస్ టార్గెట్ ఆఫ్ అవర్ ఎక్స్ప్లోషన్. కానీ ఒక చిన్న సమస్య ఉంది. ఏంటది? మన డివైస్లో టైమర్ పనిచేయట్లేదు. అది లేకుండా అది సర్లే గాని ఇప్పుడు మనం వేరే ప్లేస్కి మారుదాం. నాకు తెలిసి ఇదే బెస్ట్ పాయింట్. ఓకేనా? నువ్వేంటి ఆలోచిస్తున్నావు? టైమర్ని రిపేర్ చేసుకుని ఇక్కడికి వద్దాం. ఇక్కడే దాన్ని కనెక్ట్ చేసుకుని ఇటు నుంచి తిన్నగా క్రాస్కి వెళ్ళిపోదాం. సరేనా? ఓకే. నో స్ట్రెయిన్. నో స్ట్రెయిన్. డూ ఆర్. హై, కలుస్తాను. రిమెంబర్, దే ఆర్ నాట్ డేంజరస్లీ యాప్. వాళ్ళు ఫండ్ మాత్రమే మొబిలైజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర లేతల్ వెపన్స్ ఏమీ లేవు. బట్ స్టిల్ వాళ్ళ దగ్గర ఏదో ఒక వెపన్ ఉండే ఉంటుంది. అందువల్ల ట్రై ఫర్ లైవ్ క్యాచ్. అందరూ శాయశక్తులా ప్రయత్నించండి. చూడండి, వీళ్ళని మాత్రమే పట్టుకోవడం ముఖ్యం కాదు. ఈ మండలం మొత్తంలో వీళ్ళకి ఎవరు సాయం చేస్తున్నారో మనకు తెలియాలి. ఎస్ సార్. క్యారీ ఆన్. ఓకే సార్.
వాడు వెళ్ళినాడు ఇంకా రాలేదేంట్రా? పోలీసులు రా! ఎవరిని వదిలిపెట్టద్దు, అందరినీ పట్టుకోండి. ఎవరు షూట్ చేయొద్దు. కమాన్, గెటప్ గెటప్. శ్యామ్ కుమార్ ఎక్కడ? డోంట్ మూవ్. నేను ఒక డయాబెటిక్ పేషెంట్ని. తిని 2-3 రోజులు అయ్యింది. నో మెడిసిన్ ఫర్ ద లాస్ట్ 5 days. శ్యామ్ కుమార్ ఎక్కడ? ఐఎమ్ హియర్. ఐఎమ్ ప్రొఫెసర్ రామ్ నరేష్. దట్స్ సార్. ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ ఎక్కడ అని అడుగుతున్నాను. ప్రొఫెసర్ ప్రొఫెసర్ రామ్ గణేష్. ప్రొఫెసర్
శ్రీధర్ మావయ్య పోలీసులకు కాల్ చేయండి. జీసస్. సోఫియా నేను శ్యామ్ని. సోఫియా నేను శ్యామ్ కుమార్ వచ్చాను. త్వరగా రా, త్వరగా వచ్చి తలుపు తెరు, త్వరగా. ఏంటి అర్ధరాత్రి సమయంలో ఏంటిది? జీసస్, ఏంటిది? ఆ లైట్ ఆఫ్ చేయి. ఏదైనా సమస్య? నేను భోంచేసి 2 రోజులైంది. ఉండండి, నేను తీసుకొస్తాను. ఇవే ఉన్నాయి. తాగడానికి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఛే, ఎక్కడున్నారు? బ్రేక్ఫాస్ట్. ఇదిగో వస్తున్నా. శ్రీధర్ మావ ఎక్కడున్నారు? యాలకుల తోటకెళ్లారు. ఈ రోజు ఆయన లెక్కలన్నీ చూసుకొని టౌన్కి వెళ్ళి సరుకులు తెచ్చేసరికి 10 గంటలు ఖచ్చితంగా దాటుతుంది. తర్వాత కొన్నిసార్లు పేపర్ కూడా తీసుకొస్తారు నేను చదవడానికి. ఏమ్మా, ఏంటి మావయ్య? ఈ న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తని కాస్త చదివి చూడమ్మా. అందులో ఏముంది మావయ్య? ఏం లేదమ్మా, మన ఇంటికి దగ్గరలో ఉన్న కురించి అడవిలో ఎవరో ప్రొఫెసర్ చనిపోయాడంట. ఆ వార్త ఇందులో ఉంది. మన ఇంటి పక్కనున్న అడవిలోనా? అవునమ్మా, కావాలంటే ఈ పేపర్ చూడు. పోలీసులు ఎలాంటి న్యూస్ చెప్పలేదంట. అది అడగడానికి వెళ్ళిన విలేకరులను కూడా పోలీసులు తరిమేశారంట. సరే అమ్మా, నేను ఊళ్ళోకి వెళ్ళి ఏంటో విచారించి వస్తాను. వెళ్ళరండి. కష్టపడి తప్పించుకొచ్చారు కదా? పూర్తిగా తప్పించుకోలేదు. ఏమంటున్నారు? అమ్మా కాస్త వెళ్ళరా. ఏం సార్?
నువ్వేమీ భయపడకు సిస్టర్. మీలాంటి సాధారణ ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలి, హాయిగా నిద్రపోవాలి. మిమ్మల్ని కాపాడమే కదా మా పని. అది నిజమే సార్. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? చెప్తాను. ఈ ప్రాంతంలో అంటే ఈ ప్రాంతం చుట్టుపక్కలంతా కొంతమందికి ఈ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా మాకు తెలిసింది. అదేం ప్రాబ్లం కాదు, దాన్ని కూకటి వేలుతో పెకిలించేశాను. కానీ పూర్తవ్వలేదు. కానీ వాళ్ళలో ముఖ్యమైన ఒక వ్యక్తి మాత్రం మాకు దొరకలేదు. వాడి ఫోటోని మేము ఆ సిలువ దగ్గర ఇంకా జంక్షన్ దగ్గర అతికించి పెట్టాం. నువ్వు అటువైపుగా వెళ్తున్నప్పుడు దాన్ని కొంచెం చూడాలి. ఆ మొహాన్ని మనసులో పదిలిపరుచుకో. మా దగ్గర నుండి ఎస్కేప్ అయిన వాడు మళ్ళీ రాడనే అనుకుంటాం. నేను చూసుకుంటాను సార్. వాడు మనకి దొరికితేనే మనందరం ప్రశాంతంగా ఉండొచ్చు, అర్థం చేసుకోండి. అలాగే సార్. అజయ్, ఇలా చూడమ్మా, ఇంట్లో అందరికీ చెప్పండి ఆ మొహాన్ని బాగా గుర్తుంచుకోమని. అలాగే సార్. ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడున్నారు? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారా? లేదు, నేను ఇక్కడున్నా. భయపడ్డారా? నిజంగా భయపడ్డారు కదా? ఇంతకు మునుపు నాకు భయం ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఏంటో తెలియట్లేదు. భయపడ్డం కూడా మంచిదే. అమ్మా, వచ్చేసారా? ఇప్పుడే వస్తున్నానమ్మా. ఎందుకు ఆలస్యమైంది? అది సరే, ఇంతకీ ఎందుకు మంచి గొడ్డు మాసం కావాలని అడిగాను నన్ను. అయితే ఇప్పుడు ఏంటి దానికి? అయ్యో, అందుకనే ఇంత లేట్ అయిందమ్మా వెతికి కనిపెట్టడానికి. మరి అది దొరికిందా లేదా? దొరికిందమ్మా. మంచిది. ఇలా చూడమ్మా, ఆ కుర్రాడి ఫోటోని జంక్షన్ లో అన్ని చోట్ల అంటించి పెట్టారమ్మా. కానీ అతను ఏం తప్పు చేశాడో ఏమీ నాకేం అర్థం కావట్లేదు. తర్వాత కురించి అడవిలో ఒక శవం కనిపించింది చెప్పాను కదా, అతన్ని ఇతనే చంపుంటాడేమో అని నాకు అనుమానంగా ఉంది. కానీ నాకేమీ అలా అనిపించలేదు. ఇప్పుడు చూసారా? ఎవరికి కాల్ చేస్తున్నారు? అదెవరో మీకు తెలీదు. చిన్న వయసులోనే విధవరాలయ్యాను నేను. ఇకపై జీవితమే వద్దనుకున్నాను. ఇలా చూడండి, పోలీస్ నన్ను అరెస్ట్ చేసినా జైల్లో పెట్టినా నాకెలాంటి బాధ ఉండదు. కానీ నేను మిమ్మల్ని కాపాడి మీ జీవితాన్ని తిరిగిస్తే ఈ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి
అవద్దు. మీకు ఏదైనా అయితే తర్వాత నేనే బాధపడాలి. నేను ఇప్పుడు ఫోన్ చేసింది నాతో పాటు ఉన్న వాళ్ళకి సంతోష్. వాడిని చంపేశారా లేక అరెస్ట్ చేశారా తెలియట్లేదు. వాడికి ముఖ్యమైన పని అప్పచెప్పాను. ఏం పని? అది చాలా ముఖ్యమైన పని. కానీ ఇప్పుడు వాడు ప్రాణాలతో లేడనుకుంటాను. ప్రొఫెసర్ చనిపోయాడు. ఆయనే మాకు థియరిటికల్ లీడర్. అంతేకాక మిగతా వారు ఎక్కడున్నారో తెలియట్లేదు. ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేసుంటారు. ఆ పరిస్థితి నాకు కూడా. ఇకపై ప్రశాంతంగా జీవించొచ్చు కదా. ఇక దానికి అవకాశం లేదు. స్టేట్ గవర్నమెంట్ నన్ను క్షమించొచ్చు, కానీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ దగ్గర దొరికానంటే ఇంచుగా చింపేస్తారు. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటది? నేనేం అంతగా చదువుకోలేదు, అందువల్ల నేను అడిగేది తప్పైతే నన్ను క్షమించండి. ఏంటో చెప్పు. మీరు ఎవరి మీదైనా సానుభూతి చూపించారా? నేను అడిగింది, ఎవరినైనా కష్టాల్లో చూసి మీరు బాధపడ్డారా? అలా ఎవరు లేరు. పాతవన్నీ మర్చిపోవడానికి మీరు సిద్ధపడ్డారా? ఇక దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఇక నేను ప్రశాంతంగా నిద్రపోతాను. ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషమైన రోజు. అందువల్ల నేను మిమ్మల్ని ఎక్కడ మొదటిసారి కలిశానో అక్కడికి వెళ్తున్నాను. ఎంత పెద్ద తప్పు చేశాను. ఆ నెంబర్ మాత్రం పోలీస్ దగ్గర ఉంటే దాని సహాయంతో నన్ను కనిపెట్టేస్తారు. ఛే! ఎవ్రీథింగ్ గాన్. The police will get this tower location. If this is Sam Kumar, I am Santosh. Our battery and backup is ready. Call back urgent. Battery? సంతోష్, ఏం మెసేజ్ పంపించావు? బ్యాటరీ గురించా? సామ్, నేను దాన్ని రిపేర్ చేసి బ్లాస్ట్కి రెడీ చేసి పెట్టాను. ఈ విషయం మీకు తెలీదా? నువ్వు ఇప్పుడు ఏం చేసావు? నేనేం చేశానా? మీరు నాకు ఇచ్చిన పనిని నేను పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసేసాను. వాట్ యు మీన్? సామ్,
మనం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఇటువంటి శిక్ష ఈ ప్రభుత్వానికి చాలా అవసరం. అది మనం చేసే తీరాలి. ఇదే కదా మన తీర్మానం. నువ్వు ఇప్పుడు ఏం చేసావురా చెప్పరా. మీరు ఎందుకని ఏం తెలియనట్టుగా అరుస్తున్నారు? ఇంతసేపు నేను చెప్పింది మీకేం అర్థం కాలేదా? లేదు. సామ్, లిసన్ కేర్ఫుల్లీ. దట్ వుడెన్ క్రాస్, it will be blasted in 3 minutes from now. ఏరా నీకేమన్నా పిచ్చా? రాత్రి ఒంటరిగా రోడ్లో పరిగెత్తుతున్నావు. ఎంత దారుణం ఇది. ఎవరయ్యా ఈ పని చేసింది? ఏమండి, అక్కడికి వెళ్ళకూడదు. మంటలు ఇంకా ఆరిపోలేదు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం. పోలీసులు వెంటనే వస్తారు, మీరు వెళ్ళకండి.